కలుసుకునే ధన్యతను, ఈ మందిరాన్ని చూసుకునే ధన్యత నాకు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. మరి ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ దైవ సాకురాలను దైవ సాకుని దీవించండి. అయా నీ పిలుపు మేరకు వారు చేస్తున్న పనిని వదిలిపెట్టి అయా వచ్చినాడు ప్రభు. ఇక్కడ అయితే నిలబడుతున్నది అనేక ఆత్మ రక్షించడానికి, అనేక మంది మాదిరిగా ఉండడానికి మీరు సహాయం చేయాలి తండ్రి. అయా మాకైతే తెలియదు ప్రభా, మా పరిచయంలో ఇప్పుడే నేను చూడటం ప్రభా. ఇక్కడ నీ కృపను బట్టి ఈరోజు నాయన మరి తోటి సోపదని కలుసుకునే ధన్యతను ఇచ్చిన దేవానికి సూత్రాలు. మరి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. చేస్తున్న పరిచయం బట్టి, మరి వస్తున్న సంఘస్థుని బట్టి ఇంకా అందరూ ఒకరు పులికెలుపుకొని ప్రభా నీ ఆత్మీయంగా ఎదగడానికి సాయం చేయండి. అయా నువ్వు ఇచ్చిన దర్శనం బట్టి నేను ఈ యొక్క సాయంకాల వేళల్లో ఈ మందిరంలో చేరి నీ బిడ్డగా నీ సాక్షిగా నీ సేవకుడిగా ప్రార్థన చేసుకుంటూ అయా ముందుకు వెళ్తుండగా తోడును ఆస్వాదించండి, బహుగా ఫలింపచేయండి. అయా నీ దాసుని నిలబడినప్పుడు మీరే బలమైన సాధనంగా వాడుకోండి. నీ కృప బిడ్డ మీద ఉంచండి. ఏ స్థలంలో అయితే వెళ్ళి అయా ప్రార్థిస్తున్నాడో నైనా ఆ కార్యాలు మీరు జరిగించండి, అవసరాలు మీరు తీర్చండి. ఇంకా అనేక మంది విశ్వాసులు నీ మందిరంలో నిండుగా వచ్చేటట్టు సహాయం చేయండి. వారు చేస్తున్న ఆయా ప్రార్థన ప్రతిఫలం దాయించండి. అయా మీరు ఆలకించే దేవుడు, ఆలకించి ఆదరించి కుటుంబానికి కావాల్సిన మెండైన దీవులతో మీరు నింపండి. నీ దాసులు నిలబడి నీ బలిపీఠం మీద బోధిస్తున్నప్పుడు నీ సన్నిధి అక్కడ ఉంచండి, నీ కాపుదలు అక్కడ ఉంచండి. మెండైన దీవులతో మీరు నింపండి. మరలా అయినా మేము ఇక్కడ ప్రార్థన చేసి మరలా మా గ్రామానికి మేము వెళ్తుండగా నీ కృపాన్ని సన్నిధి నీ కాపుదలు ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.